హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 29, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి FATFకి సంబంధించి ఇవ్వడం జరిగింది. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఇది ఒక అంతర్జాతీయ సంస్థ, ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. ఎప్పుడైనా ఆస్పిరెంట్స్ వేటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటే పోటీ పరీక్షల కోణంలో రీసెంట్గా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తాపత్రికల్లో కానివ్వండి, టీవీ ఛానల్స్లో కానివ్వండి, ఏదైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందో దాన్ని చూడాల్సి ఉంటుంది. FATF ఎందుకు వార్తల్లోకి వస్తుంది? ముఖ్యంగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు. దేని విషయంలో భారత్ ప్రయత్నాలు చేస్తోంది? పాకిస్తాన్ ఉంది కదా, మన దాయాది దేశం, ఉగ్రదేశం అన్న తప్పేం లేదు. అలాంటి టెర్రరిస్ట్ కంట్రీని FATFలోని గ్రే లిస్ట్లో చేర్చడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా మద్దతు కూడగడుతోంది భారత ప్రభుత్వము. ఎట్ ద సేమ్ టైం FATF గ్రే లిస్ట్లో పాకిస్తాన్ ఉండి తీరాల్సిందే అని చెప్పేసి అందుకు కొన్ని ప్రయత్నాలను, అవేర్నెస్ని కూడా క్రియేట్ చేస్తుంది. సో ఇలా FATF అనేది తరచూ వార్తల్లోకి వస్తుంది. సింపుల్గా మనం లాస్ట్ మే 4, 2025 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక టాపిక్ని డిస్కస్ చేశాము. FATF గ్రే లిస్ట్లో పాకిస్తాన్ను చేర్పించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు అని చెప్పేసి ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మరి అలాంటి FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంబంధించి క్వశ్చన్ ఏం అడిగాను? FATF అంటే ఏంటి? ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం నేర్చుకుంటున్నామంటే దాని యొక్క హెడ్ క్వార్టర్, వేర్ ఇట్ ఈజ్ లొకేటెడ్ అనేది ఖచ్చితంగా చూడాలి. హెడ్ క్వార్టర్ ఎక్కడ, మరియు ఇది దేనికోసం పనిచేస్తుంది? సింపుల్ క్వశ్చన్. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అబ్రివేషన్ గుర్తుంచుకోండి. ప్రధాన కేంద్రం ఎక్కడ? ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్ దేశంలో ఉంది. సో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ, ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఓకేనా? ఇది 1989లో ఏర్పాటైన ఒక సంస్థ. దీని యొక్క ఉద్దేశం, అసలు ఈ FATF దేనిపై పనిచేస్తుందంటే దీనికి ఒక పేరుంది, గ్లోబల్ వాచ్ డాగ్ ఫర్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్. గ్లోబల్ వాచ్ డాగ్ ఫర్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ అంటారు. మనీ లాండరింగ్ అంటే మీకు తెలుసు, ఆర్థికపరమైన నేరము. అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే ఏంటంటే ప్రపంచంలోని ఏదైనా ఒక దేశము తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లయితే లేదా తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం చేస్తున్నట్లయితే, తీవ్రవాదాన్ని సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ దేశాలపై ఉసిగొలుపుతున్న దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని. ఉదాహరణకు పాకిస్తాన్ ఉంది. మనం రీసెంట్గా చూసాము, మే 7, 2025 రోజున భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే చర్యలో భాగంగా, ఈ ఆపరేషన్లో భాగంగా మనం చేసింది ఏంటి? స్టేట్మెంట్ కూడా మీకు చెప్పాను. అక్కడ పాకిస్తాన్లో పౌరులను మనం టార్గెట్ చేయలేదు, ప్రజలను టార్గెట్ చేయలేదు, సైనికులను టార్గెట్ చేయలేదు, వాళ్ళ మిలిటరీ క్యాంపులను టార్గెట్ చేయలేదు. మనం టార్గెట్ చేసింది ఏంటి? టెర్రరిస్ట్ క్యాంపులను. ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వారికి స్థావరంగా ఏవైతే ఉన్నాయో వాటిని మనం పేల్చేస్తాము. సో అలా పాకిస్తాన్ టెర్రర్ ఫైనాన్సింగ్ కంట్రీయే, టెర్రర్ కంట్రీయే. సో అలాంటి దేశాలను FATF గుర్తించి ఏం చేస్తుంది అంటే జాబితాల రూపంలో ప్రకటిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ ఏదైనా జాబితా ప్రకటిస్తే అందులో స్థానం పొందాలి అని ఏ దేశమైనా భావిస్తుంది. కానీ FATF ప్రకటించే జాబితాలో స్థానం వచ్చింది అంటే ఇక అది కడహీన పరిస్థితే. ఉదాహరణకు FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది గ్రే లిస్ట్ అని, బ్లాక్ లిస్ట్ అని రకరకాల జాబితాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ జాబితాలు ఏవైనా సరే, గ్రే లిస్ట్ అయితే ఏంటి, బ్లాక్ లిస్ట్ అయితే ఏంటి. గ్రే లిస్ట్ అంటే కొంచెం బెటరు, ఇంకా బ్లాక్ లిస్ట్ అంటే మరీ కడహీనం అన్నట్టు. ఈ జాబితా ఏదైనా సరే, FATF జాబితాలో ఏదైనా ఒక దేశాన్ని ప్రకటించారు అంటే ఆ దేశము అయితే మనీ లాండరింగ్కి పాల్పడుతోందన్నట్టు, వాళ్ళని ప్రోత్సహిస్తోందన్నట్టు, ఆర్థికపరమైన నేరాలు చేస్తోందన్నట్టు, లేదంటే టెర్రర్ ఫైనాన్సింగ్, సో టెర్రరిస్టులను ప్రోత్సహిస్తుంది అన్నట్టు. అలా మనం అబ్జర్వ్ చేయాలి. మరి ఇలా చేరిస్తే ఏం జరుగుతుంది అంటే ఏ దేశం అయితే FATF జాబితాల్లో ఉంటాయో ఆ దేశాలకు
ప్రపంచంలోని ఏ దేశం కానివ్వండి, ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అయినా కానివ్వండి, ఉదాహరణకు వరల్డ్ బ్యాంకు, IMF ఇలాంటివి ఏవైనా సరే ఆ దేశాలకు ఏవైతే FATF లిస్టులో ఉండే దేశాలు ఉంటాయో వాటికి ఎటువంటి ఆర్థిక సాయము, ఎటువంటి రుణాలు కూడా ఇవ్వవు. ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశాలు ఆర్థికపరమైన సమస్యలతో అల్లాడుతూ ఉంటాయి అన్నట్టు. సో అంత పవర్ఫుల్. సో అందుకే FATFలో పాకిస్తాన్ చేరాలి అంటే దానికి సంబంధించి పాకిస్తాన్ ఈ ఉగ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తుందో ప్రపంచ దేశాలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేయడమే భారత ప్రభుత్వం ప్రస్తుతం చేస్తుంది. ఓకేనా? సో ఇలా ఏదైనా ఒక టాపిక్కి సంబంధించి మనము వివరంగా చూడాలి. సో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఆ ప్రశ్న కూడా ఏంటంటే, రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో ఆ టాపిక్ నుండే క్వశ్చన్ ఇస్తున్నాను. రానున్న పోటీ పరీక్షలో ఇదే క్వశ్చన్గా కనిపించవచ్చు, లేదా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ అనేది రావచ్చు. మీరు 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో సమాధానాన్ని గుర్తించాలనే ఉద్దేశంలో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మీరు నాకు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి. నచ్చినట్లయితే చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో వీడియో పట్ల ఫీడ్బ్యాక్ కానివ్వండి, ప్రశ్నకి సమాధానాన్ని కానీ ఇవ్వండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, ఈరోజు మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో రేపు May 30th అండ్ May 31st 2 రోజులు మన GVK స్టడీ సర్కిల్ యాప్లో, మన GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్లో వచ్చేస్తుంది టైప్ చేస్తే, లేదంటే మన యాప్ లింక్ని వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఓకేనా? క్లిక్ చేసి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మన GVK స్టడీ సర్కిల్ యాప్లో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ 100% యూజ్ అవ్వాలనే ఉద్దేశంలో భాగంగా నేను తీసుకొచ్చిన కోర్సెస్ ఏవైతుంటే ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది ప్రకటించడం జరుగుతుంది. ఆఫర్ అనేది May 30th, 31st 2 రోజుల పాటు. సో రేపు మార్నింగ్, రేపు ఉదయం 6 గంటల నుండి ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. May 31st నైట్ 11 o'clock అన్నీ కూడా ఆఫర్స్ క్లోజ్ అయిపోతాయి. సో ప్రతి ఒక్క కోర్స్ మీరు ప్రైసెస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే మీకు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఇస్తున్నాను కదా, మన యూట్యూబ్ వీడియోస్. సో చాలా డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను. ఏ పోటీ పరీక్ష కన్నా కూడా కరెంట్ అఫైర్స్ 100% యూస్ఫుల్ అవ్వాలనే ఉద్దేశంలో భాగంగా కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ పాయింట్స్ ఏవైతే వాటి లింక్ చేస్తూ ఇస్తున్నాను. సో ఈ PDF కోర్స్ ఏదైతే ఉంటుందో, టెస్ట్ సిరీస్ కోర్స్ ఏదైతే ఉంటుందో దానిపైన కూడా భారీ ఆఫర్ ఉంది. CA 360 కోర్స్ కానివ్వండి, మిషన్ 100 కోర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి. సో ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించాను. సో ఈరోజే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో యాప్ని లింక్ని పోస్ట్ చేస్తున్నాను, పిన్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ May 29th, 2025. మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో చూసే ఉంటారు. సో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది పంట కాలానికి ముందు ప్రకటిస్తారు ప్రభుత్వం వారు, పంట కాలానికి ముందు. ఎందుకంటే మినిమం సపోర్ట్ ప్రైస్, మినిమం అంటే కనీస మద్దతు ధర. ఉదాహరణకు ఒక రైతు ఉన్నాడు. ఒక రైతు ఒక పంట వేసే ముందు, ఒక పంట పండించే ముందు, కల్టివేషన్ ప్రారంభించే ముందు తను నేను ఏ పంట అయితే వేస్తానో ఆ పంటకి వచ్చే లాభం కానివ్వండి, నాకు వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఆలోచించే సమయంలో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తే ఏమవుతుంది? ఓకే, ఉదాహరణకు నేను వరి వేయాలనుకుంటున్నాను, సో వరి పండించాలనుకుంటున్నాను. సో ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర లెక్కలు వేసుకుంటాను నేను. సో పండించడానికి కానివ్వండి, దానికి కావాల్సిన ఎరువులు కానివ్వండి, సో విద్యుత్ బిల్లులే కానివ్వండి, ఇవన్నీ చూసేసి ఎంత అవుతుంది లెక్కలు వేసేసుకుంటారు. సో లాభదాయం అయిందనుకోండి, సో ఖచ్చితంగా ఆ పంటకి వెళ్తారు. సో కనీస మద్దతు ధర పంట ఎంపికను కూడా ప్రోత్సహిస్తుంది. గుర్తుంచుకోండి, పంట ఎంపికను కూడా నిర్ణయించే విధంగా ఉంటుంది మినిమం సపోర్ట్ ప్రైస్. అలాంటి మినిమం సపోర్ట్ ప్రైస్ నిన్నటి రోజున మనం చూస్తాము క్యాబినెట్ మీటింగ్ సమావేశము. సో క్యాబినెట్ మీటింగ్ సమావేశాలకు అధ్యక్ష బాధ్యతలను లేదా ఎవరు నిర్వహిస్తారు? ప్రధానమంత్రి గారు. సో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్, కేంద్ర మంత్రిమండలి సమావేశం జరుగుతుంది. అదే రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలు అయితే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరికి కనీస మద్దతు ధరను పెంచారు. వరితో పాటు ఏ విషయంలో, ఏ పంట విషయంలో ధరల మార్పు అనేది ఎలా ఉందో చూడండి. ఉదాహరణకు వరి కామన్ వెరైటీ ఏదైతే ఉంటుందో కనీస మద్దతు ధర క్వింటాలకు ఎంత పెంచారంటే గతంతో పోలిస్తే 69 రూపాయలు పెంచారు.
69 రూపాయలు పెంచారు. సో ప్రస్తుతం పెంచిన తర్వాత వరి పండించే రైతు క్వింటాల్కి ఎంత పొందుతాడన్నట్టు పంట చేతికి వచ్చిన తర్వాత 2369 రూపాయలు పొందుతాడు. ఇలా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వరి ఏ గ్రేడ్ వెరైటీ అంటే కొంత ఫైన్ క్వాలిటీ. సో దాని విషయంలో కూడా 69 రూపాయలు పెంచారు. సో కనీస మద్దతు ధర వచ్చేసేసి కొత్త ధర ఏదైతే ఉంటుందో 2389 రూపాయలు. ఇక రాగులు 596 రూపాయలు పెంచారు. రాగులు క్వింటాల్ రాగులు పండించే రైతు ఎవరైతే ఉంటారో గతంతో పోలిస్తే క్వింటాల్కు 596 రూపాయలు అదనంగా పొందుతారు అన్నట్టు. సో పెంచిన తర్వాత ఇప్పుడు ఎంతకు వచ్చింది? 4886 రూపాయలు క్వింటాల్కి. ఇక జొన్నలు, మొక్కజొన్న, సజ్జలు, కందులు, మినుములు, పెసలు, వేరుశెనగ, సోయాబీన్, సన్ఫ్లవర్, నువ్వులు అండ్ గడ్డి నువ్వులు కానివ్వండి, పత్తి లాంగ్ స్టెప్పులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా మద్దతు ధర విషయంలో పెంపు అనేది మనం చూడడం జరుగుతుంది. సో ఈ విధంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఇటీవల కనీస మద్దతు ధర పెంపు అనేది చూడడం జరిగింది. రాగులకు ఎంత పెంచారు, ఎందులో అయితే ఎక్కువగా పెంచడం జరుగుతుందో వాటి చూడండి. ఉదాహరణకు రాగులే కానివ్వండి, నువ్వుల విషయంలో కానివ్వండి, గడ్డి నువ్వుల విషయంలో కానివ్వండి, లేదంటే పత్తి విషయంలో కానివ్వండి, ఇలా మేజర్గా ఏవైతే మార్పులు కనబడుతున్నాయో వారి గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా. వీటిని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎవరి నిర్ణయం అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వారు నిర్ణయం తీసుకుంటారు. క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి నిన్న రోజున మనము చూడడం జరిగింది. ఇక ఈ మద్దతు ధర ఆధారంగానే ఉదాహరణకు వరికి మద్దతు ధర ఎంత అని చెప్పాను? 2369 రూపాయలు అని చెప్తున్నాను కదా. సో క్వింటాల్ ఇప్పుడు పంట కాలం పూర్తవుతుంది. ఇప్పుడు రానున్న ఖరీఫ్ సీజన్ ఉంది కదా, జూన్ జూలై ఈ సమయంలో ఇక పంటకి వెళ్తాడు రైతు, పంట పండిస్తాడు. పండించిన తర్వాత హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత అంటే పంట చేతికి వచ్చిన తర్వాత క్వింటాల్ వరి ఉంటుంది కదా, దానికి కనీసం ఇంత వస్తుంది కదా. సో దీన్ని మనకు FCI వారు చెల్లించి తీసుకోవడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ఓకేనా, సరిపోతుంది. సో ఇదంతా కూడా అండ్ దాంతోపాటు నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగిందన్నాను కదా, అందులో తీసుకున్న మిగిలిన నిర్ణయాలు ఏంటో కూడా చూద్దాము. సో ఫస్ట్ స్క్రిప్ట్ ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, వ్యవసాయ రంగానికి మద్దతు ధరలను పెంచడం జరిగింది. 2025-26 ఖరీఫ్ సమయానికి సంబంధించి వరి మద్దతు ధర క్వింటాల్కు 69 రూపాయలు పెంచిందంట. జొన్నలను క్వింటాల్కు 328 రూపాయలు, సజ్జలు 150 రూపాయలు, రాగులు 596, మొక్కజొన్న 175 రూపాయల మద్దతు ధరను పెంచడం జరిగింది. కందిపప్పు 450. సో ఇవి ఏవైతే ఉంటే ఇక్కడ మీకు నంబర్స్ ఇచ్చాను, మీరు ఎట్లాగో స్క్రిప్ట్ చూస్తారు కదా. సో ఈ నంబర్స్ నేను ఇక్కడ పేర్కొనే మాత్రం కొంత హైలైట్గా చూడండి. ఇక రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది కూడా నిన్నటి రోజున క్యాబినెట్ నిర్ణయం అనేది మనం చూడడం జరిగింది. ఇక దాంతోపాటు క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న ఇతర నిర్ణయాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో బద్వేల్ నెల్లూరు 4 వరుసల 4 లేన్ రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డుకు దాదాపు 3,653 కోట్ల రూపాయలను మంజూరు చేసింది క్యాబినెట్ మీటింగ్లో నిన్నటి రోజున. ఇక ఆంధ్రప్రదేశ్లోని 3 పారిశ్రామిక కారిడార్లను కృష్ణపట్నం, ఓడరేవుకు కనెక్టివిటీ పెంచనున్న ప్రాజెక్టులకు ఆమోదం అంట. ఇక వార్దా బల్లార్షా 4 లేన్ జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం అనేది జరిగింది. సో మహారాష్ట్రకి సంబంధించి. సో ఇవి ఖచ్చితంగా చూడండి. ఓకేనా. సో క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత ఆ నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో వాటి గురించి చాలా వస్తాయి. మేము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో చూస్తాం. ఇవన్నీ కూడా నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోనే చూస్తాము. అందులో కూడా పోటీ పరీక్షల కోణంలో ఏవైతే ఇంపార్టెంటో వాటినే చూడాలి. ప్రతి ఒక్కటి అవసరం లేదు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే మనకు ఇంపార్టెన్స్గా చూస్తామో, మీకు ఎక్స్పీరియన్స్ అనేది నేర్పుతూ ఉంటుంది. నేను ఇన్ని క్లాసెస్ చెప్తున్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. సో మన క్లాసెస్ రెగ్యులర్గా చూడండి. ఆ టాపిక్స్ అన్ని కూడా నేను కవర్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో టాపిక్స్ ప్రతిరోజు కూడా చూడండి. మన వీడియోస్లో అవన్నీ కవర్ చేస్తున్నాను. MSP మినిమం సపోర్ట్ ప్రైస్, కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటలకు నిర్దేశించే కనిష్ట మద్దతు ధరనే MSP. ఇక ఖరీఫ్ పంటల్లో ప్రధానమైనవి ఏంటి? ఎస్. ఇక నెక్స్ట్ వ్యవసాయ రంగానికి సంబంధించి ఈరోజు మే 29 రోజున ఒక అవగాహన కార్యక్రమం అనేది ప్రారంభం కావడం జరిగింది. అవగాహన కార్యక్రమం పేరేంటంటే వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అంటే మే 29 ఈ రోజున ప్రారంభమైంది. జూన్ 12, 2025 వరకు
రైతులకు అవగాహన కల్పించే ఒక కార్యక్రమం. రైతులకు దేనిపైన అవగాహన కల్పించడము, ఉదాహరణ తీసుకుంటే వాళ్ళకు నైపుణ్యము, టెక్నాలజీ పట్ల కానివ్వండి, వ్యవసాయ రంగానికి సంబంధించి, లేదా కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కొన్ని యాప్స్ ఉంటాయి రైతుల కోసం ఉద్దేశించబడిన, వాటికి సంబంధించి కానివ్వండి, సాయిల్ హెల్త్ కార్డులకు సంబంధించి కానివ్వండి, అలా రైతులకు ఉద్దేశించిన పథకాల గురించి కానివ్వండి, ప్రత్యేకంగా అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. సో రైతులకు సంబంధించి ఇక్కడ లింక్ చేసేసాను. సో చూడండి. అండ్ మనందరికీ తెలుసు 2025 సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అంతర్జాతీయ సంవత్సరం. ఇటువంటి వాటిని ఫోకస్ చేయండి. ఇక మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్కి ప్రస్తుతం లేదా సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖకి ప్రస్తుతం మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అమిత్ షా గారు. అమిత్ షా అంటే అందరూ హోంమంత్రిగానే చూస్తారు, కానీ అమిత్ షా గారు సహకార వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏంటి అసలు ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్, ఈ అవగాహన కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ నేషనల్ ఇనిషియేటివ్, జాతీయ వ్యాప్తంగా అమలయ్యే ఒక ఇనిషియేటివ్ టు స్ట్రెంగ్థెన్ ఇండియన్ అగ్రికల్చర్, భారత వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా ఇది. ఓకేనా, అందులో భాగంగా ఎంపవరింగ్ ఫార్మర్స్, సో ఫార్మర్స్కి సాధికారత కల్పించడము, అడ్వాన్సింగ్ అగ్రికల్చర్, అడ్వాన్స్ ఎట్లా వస్తాయి అగ్రికల్చర్ సెక్టర్లో అడ్వాన్స్ ఎలా మనం చూస్తాము, అందులో ఎగ్జాంపుల్ టెక్నాలజీని వర్తిస్తే, అండ్ బిల్డింగ్ ఏ డెవలప్డ్ ఇండియా. సో ఇక్కడ చూడండి. అండ్ ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అతను. సో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ భారత్లో ప్రారంభించిన ఓ ప్రధాన వ్యవసాయ ప్రచార కార్యక్రమము. పరిధి వచ్చేసి ఏ టైం నుండి, సో మే 29 ఈ రోజున ప్రారంభమైంది, జూన్ 12 వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు అవగాహన కార్యక్రమము. లక్ష్యం వచ్చేసి సుమారు 1.5 crore రైతులు ఎవరైతే ఉంటారో వారితో నేరుగా కలిసి శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచడం అనేది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశము. ఇక కార్యక్రమం యొక్క మిగతా అంశాలు చూస్తే రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, టెక్నాలజీ గురించి అండ్ పద్ధతుల గురించి అవగాహన కల్పించడము, రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల గురించి వివరించడము, సాయిల్ హెల్త్ కార్డుల వినియోగం ద్వారా తగిన పంట ఎంపిక, సరైన ఎరువుల వినియోగం గురించి రైతులకు మార్గనిర్దేశం చేయడం. ఇక సాయిల్ హెల్త్ కార్డు అదనపు సమాచారం చూడండి. సాయిల్ హెల్త్ కార్డ్స్ ఉద్దేశం ఏంటంటే మట్టిలో పోషకాల స్థాయిని తెలుసుకొని తగిన పంట ఎంపిక, సరైన ఎరువుల మోతాదులను నిర్ణయించేందుకు సహాయపడే కేంద్ర ప్రభుత్వ పథకమే సాయిల్ హెల్త్ కార్డ్స్. ఇక వికసిత భారత్ 2047 అంటే అర్థం ఏంటిది, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే అద్భుతమైన క్షణాలు. ఎప్పుడు 2047 చూస్తే మనకు స్వాతంత్రం వచ్చి 100 years సెలబ్రేషన్స్. ఆ సందర్భంగా మనం సాధించాల్సిన లక్ష్యాల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా అవేర్నెస్ని క్రియేట్ చేస్తూనే ఉంది. ఓకేనా. ఇక నెక్స్ట్ 3 కొత్త పంట రకాలకు ఆమోదం తెలపడం జరిగిందంట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ప్రస్తుతం ఏ మంత్రిత్వ శాఖ, సో మౌఫ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఈ కొత్త వంగడాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఏదైనా సరే కొత్త వంగడం మనకు వ్యవసాయ రంగంలో న్యూ వెరైటీ క్రాప్ ఇంట్రడ్యూస్ అవుతుంది అంటే ఉద్దేశం ఏంటి, అధిక దిగుబడిని ఇవ్వడం కానివ్వండి, లేదా ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకోవడం గురించి కానివ్వండి. సో ఇటువంటి ప్రత్యేక పరిస్థితులతో తీసుకొస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు ఆమోదముద్ర వేశారు. వేటికంటే ఇటీవల కొత్త పంట రకాలకు. ఆ కొత్త పంట రకాలు ఏంటంటే ఒకటి గోధుమ, సెకండ్ ఎల్లో సోర్గం లేదా ఎల్లో జొన్న అంటారు, నెక్స్ట్ వచ్చేసి చిక్పీ లేదా శనగ. ఆ వెరైటీ పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఇవి యాక్చువల్గా ఎప్పుడైనా వరికి సంబంధించి కానివ్వండి, పంటలకు సంబంధించి కానివ్వండి, శనగలకు సంబంధించి కానివ్వండి, ఎప్పుడైనా మనం చూస్తున్నామంటే వాటికి సంబంధించిన కోడ్స్ అనేవి ఉంటాయి. కొత్త వంగడాలకు కోడ్స్ అనేవి ఇస్తారు. ఆ కోడ్స్ మరి అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోటీ పరీక్షలు అంటే ప్రతి ఒక్కటి మనం చూసే ప్రతి కంటెంట్ని గుర్తుంచుకోవడం కాదు, ఎగ్జామినేషన్ హాల్లో ఇచ్చిన సమాధానంలో గుర్తిస్తే సరిపోతుంది. ఈ లాజిక్ని మీరు గుర్తించండి. ఓకేనా. సో ఇక్కడ AKAW5100 అనేది ఏంటంటే గోధుమ కొత్త వెరైటీ ఆమోదముద్ర పడింది. సో CSV 65 ఎల్లో సోర్గం, సో ఖరీఫ్ పంటకు సంబంధించి. అండ్ సూపర్ జాకీ ఇది శనగ వంగడం, చిక్పీ AKG 1402. ఈ 3 కొత్త వంగడాలకు ఆమోదముద్ర వేసింది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఎవరు డెవలప్ చేశారు వీటిని, అది ఇంపార్టెంట్. డాక్టర్ పంజాబ్రావ్ దేశ్ముఖ్ కృషి విద్యాపీఠ్, ఇది మహారాష్ట్రలోని ఒక పరిశోధన సంస్థ. డాక్టర్ పంజాబ్రావ్ దేశ్ముఖ్ కృషి విద్యాపీఠ్, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. మహారాష్ట్రలో ప్రముఖ వ్యవసాయ విశ్వవిద్యాలయము. ఓకేనా. రీసెంట్గా 93rd సెంట్రల్ క్రాప్ వెరైటీ నోటిఫికేషన్ అండ్ రిలీజ్ కమిటీ సమావేశం
సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందంట. అధిక దిగుబడులు, స్థిరమైన వ్యవసాయాన్ని లక్ష్యంగా ఉంచడము, మరి ఇప్పటికే ఉన్న 3 పంటల రకాల సాగు విస్తరణ కూడా అనుమతి ఇచ్చారంట. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక పరిశోధనా సంస్థ ప్రత్యేకంగా ఒక డిఎన్ఏ అధ్యయనం గురించి పేటెంట్ హక్కులను పొందిందంట. డిఎన్ఏ, దేనిపైన డిఎన్ఏ ఉదాహరణ తీసుకుంటే మనకు జమ్మూ కాశ్మీర్ అంటేనే గుర్తొచ్చే ఏంటిది గొర్రెలకు సంబంధించి కానివ్వండి పాష్మినా వెరైటీ. సో అటువంటి వాటిపైన వాటి యొక్క హెయిర్ ఉంటుంది కదా, అందులోని జన్యు పదార్థం పైన ప్రత్యేక పరిశోధనకి పేటెంట్ పొందుతూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న లాకోన్స్ ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇటువంటి ఇంపార్టెంట్. మీకు లాస్ట్ 2 డేస్ బ్యాకే రీసెంట్గా ఒక కొత్త గొర్రె జాతి గురించి డిస్కస్ చేసాం. లాస్ట్ 2 డేస్ బ్యాక్. ఈరోజు వార్తాపత్రికలు, ఈరోజు ఈనాడు పేపర్లు ఇవాళ కవర్ అయింది. మనం లాస్ట్ 2 డేస్ బ్యాకే డిస్కస్ చేసాం అది. సో అవన్నీ అబ్జర్వ్ చేయండి. సో లాకోన్స్ డిఎన్ఏ పరీక్షకు పేటెంట్. హైదరాబాద్లోని ల్యాబొరేటరీ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్, హైదరాబాద్లోని ల్యాబొరేటరీ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్, లాకోన్స్ ఫుల్ ఫామ్ ఇది, హైదరాబాద్లో ఉంది. ఈ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి, సో సూపర్లేటివ్ ఇది, మొట్టమొదటిసారిగా క్షీరదాల వెంట్రుకల నుంచి, క్షీరదాలు అంటే పాలిచ్చి పెంచేవి మ్యామల్స్, సో క్షీరదాల వెంట్రుకల నుంచి డిఎన్ఏను సేకరించి పరీక్షించే సాంకేతిక అభివృద్ధిని డెవలప్ చేశారంట. ఏ శాస్త్రవేత్తలు అంటారు, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఈ సాంకేతికతను భారతదేశంలో పేటెంట్ అనేది లభించిందంట. డాక్టర్ కార్తికేయన్ వాసుదేవన్ బృందము ఈ పరిశోధనను నడిపించారట. ఈ శాస్త్రవేత్త ఈ సంస్థకి సంబంధించిన వారు. ఇక కాశ్మీర్కి సంబంధించి కాశ్మీర్ పాష్మినా మరియు టిబెట్ జింక నుండి తయారయ్యే శాలువాల వేరుదనం గుర్తించడానికి ఈ డిఎన్ఏ డయాగ్నోస్టిక్ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. అది ఎందుకు అంత మీరు పాష్మినా వూల్తో తయారు చేసే ఆ క్లాత్ ఏదైతే ఉంటుందో, అవి ఏవైతే ఉంటాయో ప్రోడక్ట్ చూడండి, అద్భుతంగా ఉంటాయి, చాలా కాస్ట్లీగా కూడా ఉంటాయి. టిబెటన్ జింక నుంచి వచ్చే షాటుష్ శాలువాపై నిషేధం అనేది ఉంది. అక్రమంగా పాష్మినా పేరుతో షాటుషుల్ని కలిపి విక్రయిస్తున్నందుకు దీన్ని గుర్తించేందుకు ఈ పరీక్షను అభివృద్ధి చేశారు. డిఎన్ఏ టెస్ట్ ఇందులో కూడా. ఓకేనా. డిఎన్ఏ పరీక్ష ద్వారా టిబెట్ జింకలకు ప్రత్యేకమైన మైటోకాండ్రియల్ డిఎన్ఏ ప్రైమర్ను గుర్తించడం ద్వారా ప్యాటుష్ను సులభంగా గుర్తించవచ్చు. ఇవన్నీ అవసరం లేదు, ఫస్ట్ 2-3 లైన్స్ చూడండి సరిపోతుంది. ఓకేనా. సో ఇక లాకోన్స్ అంటే భారతదేశంలో అంతరించిపోతున్న జంతు జాతుల పరిరక్షణకు ప్రసిద్ధి, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక పాష్మినా కాశ్మీర్కి సంబంధించి డిఎన్ఏ డయాగ్నోస్టిక్ అంటే వన్యప్రాణుల సంరక్షణ, అక్రమ వాణిజ్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. పేటెంట్ అంటే ఇక హక్కులు, వాళ్ళకు సంబంధించి మేధో సంపత్తి హక్కులుగా చెప్పచ్చు. ఇక భారతదేశంలో డైరెక్ట్ శాటిలైట్ బ్రాడ్కాస్ట్ సేవలకు ఇంటెల్సాట్కి ఇన్స్పేస్ అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్స్పేస్ కీలకము. ఇన్స్పేస్ తరచూ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇన్స్పేస్ 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్టార్టప్స్కి ప్రోత్సాహం కల్పించడమే ఈ ఇన్స్పేస్ యొక్క ఉద్దేశము. అందులో భాగంగానే మనం ఫలితాలను కూడా చూస్తున్నాము. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని విజయవంతంగా నింగిలోకి పంపించింది. విక్రమ్-S ప్రారంభించిన అని చెప్పేసి అగ్నికుల్ స్పేస్ స్టార్టప్ వారు భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ని అభివృద్ధి చేయడం, ఇటువంటివన్నీ కూడా ఇన్స్పేస్ కారణంగానే. ఓకేనా. సో ఇన్స్పేస్ అనుమతిని ఇచ్చిందట. ఎవరికంట? భారతదేశంలో డైరెక్ట్ శాటిలైట్ బ్రాడ్కాస్ట్ సేవల కోసము ఏ సంస్థకి ఇచ్చిందంట? ఇంటెల్సాట్కి ఇవ్వడం జరిగిందంట. సో రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కదా మనము మొబైల్ నెట్వర్క్స్, మనం పొందే ఇంటర్నెట్ సేవలు కానివ్వండి, నెట్వర్క్ నుండి పొందుతున్నాము. పలానా నెట్వర్క్ ఏబీసీ, మనం ఎందుకంటే సంస్థల పేర్లు ఎప్పుడు కూడా చెప్పకూడదు. సో పలానా నెట్వర్క్ సంస్థ వారు మనకు ఇంటర్నెట్ ఇంత పే చేస్తే మనకు చెల్లించడం అనేది చూస్తూ ఉంటాము. కానీ రానున్న రోజుల్లో గుర్తుంచుకోండి, టెక్నాలజీ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ ఫ్రమ్ ద శాటిలైట్ వీ కెన్ గెట్ ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్. సో అందుకు సంబంధించి ఎలాన్ మస్క్ వేస్తున్న అడుగులే కానివ్వండి, స్టార్లింక్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ మనం చూస్తున్నాము. ఓకేనా. సో ఇక్కడ అమెరికాకు చెందిన ఇంటెల్సాట్ శాటిలైట్ సర్వీసుల సంస్థ భారతదేశంలో డైరెక్ట్ శాటిలైట్ బ్రాడ్కాస్ట్ సేవలను అందించేందుకు ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుండి అనుమతి పొందింది. ఇన్స్పేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కేంద్ర కార్యాలయం, ఇన్స్పేస్ కేంద్ర కార్యాలయం ఎక్కడ అంటే అహ్మదాబాద్, గుజరాత్. ఈ అనుమతితో
ఇంటెల్సాట్ 4 జియో స్టేషనరీ శాటిలైట్లను అవేంటంటే IS-17, IS-20, IS-36, IS-39 వీటిని ఇండియాలో మీడియా సంస్థలకు కమ్యూనికేషన్ బ్యాండ్ సి బ్యాండ్ ద్వారా సర్వీసులను ఇవ్వవచ్చంట. ప్రాముఖ్యత ఇంటెల్సాట్ సేవల ద్వారా దేశవ్యాప్తంగా మీడియా సంస్థలు నేరుగా శాటిలైట్ బ్రాడ్కాస్ట్ సేవలను పొందగలుగుతారు. భారతదేశంలో మీడియా టెలికాం రంగాల్లో ఆధునీకరణ మెరుగైన శాటిలైట్ కమ్యూనికేషన్లకి ఇది దోహదపడుతుందంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ బ్రిక్స్. సో బ్రిక్స్కి సంబంధించి ఇటీవల జరిగిన ఒక సమావేశము. ఆ సమావేశం ఇంపార్టెన్స్ ఉన్నా లేకపోయినా కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీకు చాలాసార్లు చాలా టాపిక్స్ గురించి నేను స్ట్రెస్ చేస్తూ చెప్తున్నాను, అక్కడ ఒత్తి పెడుతూ చెప్తున్నాను. సింపుల్గా ఎలా అంటే బ్రిక్స్ గురించి చూడండి, ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయని, బిమ్స్టెక్ గురించి చూడండి, ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయని, నాటో గురించి చూడండి, ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయని, ఇటువంటివి. సో దానికి ఇప్పుడు 3 కూడా మీకు చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, చూడండి అని. మన డైలీ కరెంట్ అఫేర్స్ వీడియోలో కూడా క్వశ్చన్ రూపంలో కూడా బ్రిక్స్ పైన ఇచ్చాను, బిమ్స్టెక్ పైన ఇచ్చాను, నాటో గురించి కూడా రీసెంట్గా ఇచ్చాను. సో ఇవి రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీలో మీరు రియలైజ్ అయ్యి ఉంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన చాలా టాపిక్స్ ఎగ్జామినేషన్ పేపర్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. ఓకేనా. సో బ్రిక్స్ 2009 సంవత్సరంలో ఏర్పాటైన ఒక కూటమి. బ్రిక్స్కి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది బ్రెజిల్. 2024 ఇయర్లో బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన దేశము రష్యా. అందుకే రష్యాలోని కజన్ నగరంలో 16th బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అనేది జరిగింది. ఓకేనా, అది చాలాసార్లు మీకు చెప్పాను. సో ఇక్కడ బ్రిక్స్కి సంబంధించి ఇండస్ట్రీ మినిస్టర్స్ మీట్ అనేది, అంటే బ్రిక్స్ దేశాలకు సంబంధించి సభ్య దేశాలు ఉంటాయి కదా, ఆ సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో దేశాలకు సంబంధించిన ఇండస్ట్రీ మినిస్టర్స్ ఉంటారు కదా, పరిశ్రమల వ్యవహారాల మంత్రులు ఉంటారు కదా, వాళ్ళ సమావేశం అనేది రీసెంట్గా బ్రెజిల్లో జరిగింది. ఓకేనా. బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ నిర్వహిస్తోంది. సో సమావేశం 9th బ్రిక్స్ సమావేశము స్థలం ఎక్కడ అంటే బ్రెజిల్లో. ప్రధాన అంశం లేదా థీమ్, ఏదైనా సమావేశం గురించి చూస్తున్నప్పుడు థీమ్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రాన్స్లేషన్ చేసుకోండి, కానీ ఇంగ్లీష్లో కూడా తప్పనిసరిగా చూడండి, ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. సో థీమ్ వచ్చేసేసి స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అనేది ఇటీవల ఒక థీమ్గా చూసాము. దేనికి సంబంధించి అని అడగవచ్చు. ఓకేనా. ఇందులో చర్చించిన అంశం ఏంటంటే గ్లోబల్ సౌత్ కోఆపరేషన్, అభివృద్ధి చెందుతున్న దేశాల పరస్పర సహకారము, వృద్ధి, సమగ్రత, పాలనా రహితత్వం మెరుగుపరచడమే ఈ సమావేశాల యొక్క లక్ష్యం అంట. ఇక బ్రిక్స్ 2009లో ఏర్పాటైన కూటమి, అంతర్జాతీయ కూటమి. బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉంటాయి సభ్య దేశాలు, రీసెంట్గా బ్రిక్స్ సభ్య దేశాలు నూతన సభ్య దేశం ఏంటి? ఇండోనేషియా. బ్రిక్స్ బ్యాంక్ అంటాం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం, అందులో నూతన సభ్య దేశం ఏంటి? అల్జీరియా. ఇలాంటివి చూడండి, మీకు చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను. బ్రిక్స్ దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడమే ఈ బ్రిక్స్ కూటమి యొక్క ఉద్దేశము. ప్రపంచ జనాభాలో బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉంటాయో అందులో 40% పాపులేషన్ అనేది ఇందులో ఉన్నారంట. ప్రపంచ జీడిపిలో 30% వాటా బ్రిక్స్కి సంబంధించింది. ఇక 2023లో బ్రిక్స్కి సంబంధించి 15వ శిఖరాగ్ర సమావేశం దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఆ సమావేశాలు జరుగుతున్నప్పుడే మనం చంద్రయాన్ 3 సక్సెస్ గురించి చూసాము. విక్రమ్ ల్యాండర్ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వడము ఆగస్టు 23, 2023. అప్పుడు నరేంద్ర మోదీ గారు ఈ సమావేశంలోనే ఉన్నారు సౌత్ ఆఫ్రికాలో. ఇక 2024లో రష్యాలో 16వ శిఖరాగ్ర సమావేశం జరిగింది. సో స్ట్రెంథనింగ్ మల్టీలాటరలిజం ఈ పదాలు గుర్తుంచుకోండి. కొన్ని సందర్భాల్లో ఎగ్జామినర్ మన కంటికి పరీక్షను పెడతారు, చూస్తే ఒకే రకంగా కనబడతాయి, ఓవర్లిక్ అయిపోతుంది. రీసెంట్గా యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో అదే జరిగింది. థీమ్స్ ఏమి ఇచ్చాడు బ్రిక్స్కి సంబంధించి ఈ సమావేశం? బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు థీమ్ గురించి అడిగి సేమ్ ఇచ్చాడు, కానీ మన కంటికి పరీక్ష పెట్టాడు. ఎలా పెట్టాడు? ఇక్కడ మల్టీలాటరలిజం అనే వర్డ్ ఉంది కదా, ఎగ్జామినర్ ఏమి ఇచ్చాడంటే మల్టీకల్చరలిజం అని ఇచ్చాడు, అయిపోయింది. సో ఆటోమేటిక్గా రాంగ్. సో స్ట్రెంథనింగ్ మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అనేది ఇక్కడ 16th ఎడిషన్ యొక్క థీమ్. ఇక నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి జిల్లాగా ఇటీవల కోజికోడ్ డిస్టిక్ అనేది న్యూస్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే సొంతంగా ఆ జిల్లాకి సంబంధించి కామన్గా మనము నేషనల్ ఎనిమల్ అని, నేషనల్ ఫ్లవర్ అని, నేషనల్ ట్రీ అని ఇలా నేషనల్ సిగ్నిఫికెన్స్ని చూస్తూ ఉంటాము. నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ అని ఇలాగా. లేదంటే మనం రాష్ట్రాలకు సంబంధించి కూడా తెలంగాణ అఫీషియల్ ఫ్లవర్, తెలంగాణ అఫీషియల్ ట్రీ, తెలంగాణ అఫీషియల్ ఎనిమల్, ఏపీకి సంబంధించి అలా చూస్తూ ఉంటాం మనం.
సో దేశానికి సంబంధించి జాతీయ స్థాయిలో, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో చూస్తాం. కానీ భారతదేశంలో మొదటిసారి బయోడైవర్సిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వారు ఏం చేశారంటే వారి జిల్లాకు సంబంధించి, డిస్టిక్కి సంబంధించి అఫీషియల్ ట్రీ అని, అఫీషియల్ ఫ్లవర్ అని, అఫీషియల్ ఎనిమల్ అని వాటిని గుర్తించడం. దీని ద్వారా జరిగే ప్రక్రియ ఏంటంటే ఆ జంతువులకు మరింత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడము. అందుకే నేషనల్ సిగ్నిఫికెన్స్ వచ్చిందనుకోండి, వాటి విషయంలో చాలా చర్యలు అనేవి ఉంటాయి, చట్టాలు ఉంటాయి అలాగా. ఓకేనా? సో గతంలో కూడా మనం ఈ టాపిక్ని డిస్కస్ చేస్తాము, మళ్ళీ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయింది. సో కోజికోడ్ జిల్లా బయోడైవర్సిటీ చిహ్నాలను ప్రకటించింది. ఆ అఫీషియల్ కోజికోడ్ డిస్టిక్ ఫ్లవర్ ఏంటి, లేదా డిస్టిక్ ట్రీ ఏంటి, ఎనిమల్ ఏంటి గుర్తుపెట్టుకోకండి. మన నేషనల్, స్టేట్ గుర్తుంచుకోండి చాలు, విత్ సైంటిఫిక్ నేమ్స్ గుర్తుంచుకోండి వీలైతే. సో ఇవన్నీ అవసరం లేదు. కాకపోతే ఇక్కడ టాపిక్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇటీవల ఏ డిస్టిక్ అఫీషియల్గా ఆ జిల్లాకు సంబంధించి సిగ్నిఫికెన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది అంటే కోజికోడ్. ఓకేనా? ఈ కోజికోడ్ గురించి మనం చాలాసార్లు చూస్తున్నాము. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్, యునెస్కోకి సంబంధించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో 2023 అక్టోబర్ 31 రోజున చోటు పొందిన 2 నగరాల్లో కోజికోడ్ ఒకటి, నెక్స్ట్ గ్వాలియర్. మొత్తం మన యునెస్కోకి సంబంధించి క్రియేటివ్ సిటీ నెట్వర్క్ లిస్టులో 8 ఉన్నాయి కదా భారతదేశం నుండి. ఆ 8లో చివరిగా 2 చోటు పొందినాయి, 8లో 2, 6+2లో. సో ఇక్కడ ఆ రెండిట్లో ఒకటి కోజికోడ్. ఓకేనా? బయోడైవర్సిటీ డే మనకి 22 మే చూస్తాము. ఇక నెక్స్ట్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 జరగబోతోంది రానున్న రోజుల్లో. షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. దాంతోపాటు దానికి సంబంధించి థీమ్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. థీమ్. సో ఇక్కడ కనిపిస్తున్న మంత్రి ఎవరు? జ్యోతిరాదిత్య సింధియా గారు లాంచ్ చేశారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 9th ఎడిషన్ 2025 ఎప్పుడు జరగబోతోంది, థీమ్ ఏం అనౌన్స్ చేశారో చూడండి, సరిపోతుంది. సో అక్టోబర్ 8th నుండి అక్టోబర్ 11th, అక్టోబర్ 8th, 9th, 10th, 11th 4 రోజులు జరగబోతోంది. సో న్యూఢిల్లీ వేదిక జరగబోతోంది. థీమ్ ఏంటంటే ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్ అనేది థీమ్గా ప్రకటించారు. ప్రారంభం కేంద్ర టెలికమ్యూనికేషన్స్ లేదా కేంద్ర కమ్యూనికేషన్స్ వారు ప్రారంభించారు ఈ థీమ్ని, ఆ మంత్రి ప్రారంభించారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 9th ఎడిషన్ అనేది జరగబోతోంది. దేశంలో మొబైల్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ల ప్రాధాన్యతను హైలైట్ చేయడము ఈ సమావేశాల యొక్క ప్రధాన లక్ష్యం అంట. డిజిటల్ ఇండియా దిశగా ముందడుగు వేయడం, కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడము ఈ సమావేశము లేదా ఇండియా మొబైల్ కాంగ్రెస్ యొక్క ప్రధాన ఉద్దేశము. దేశీ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు, స్టార్టప్స్, పరిశోధకులు, విధాన నిర్ణేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గుర్తుంచుకోండి, లాస్ట్ టైం కూడా మనం చూసాము 2024 ఇండియా మొబైల్ కాంగ్రెస్ థీమ్ వచ్చేసి గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్. అప్పుడు ఇప్పుడు కొత్తది 2025 సంబంధించిన థీమ్ ఏంటో చూడండి. 20కి పైగా దేశాలు 5G, 6G సంబంధించి కానివ్వండి ప్రధానంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ ర్యాంకింగ్స్ మనం ఎక్కువగా ర్యాంకింగ్ సంబంధించి నగరాలకు సంబంధించి కానివ్వండి, విమానాశ్రయాలకు సంబంధించి కానివ్వండి, నగరాలకు సంబంధించి కానీ, పర్సన్ సంబంధించి కానీ చూస్తూ ఉంటాము. ఇక్కడ ఎయిర్పోర్ట్స్కి సంబంధించి సో టాప్ 10లో 10th పొజిషన్లో మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థానం పొందింది. సో ఎయిర్పోర్ట్స్ ర్యాంకింగ్స్లో ఏ కేటగిరీకి సంబంధించి చూడాలి మనము. సో టాప్ 10 హబ్ విమానాశ్రయాల్లో ఢిల్లీకి 10వ స్థానము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆసియా పసిఫిక్ మరియు పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో, ఆసియా పసిఫిక్ మరియు వెస్టర్న్ ఆసియా ప్రాంతాల్లో టాప్ 10 హబ్ విమానాశ్రయాల్లో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 10వ స్థానాన్ని దక్కించుకుందంట. ఎయిర్ కనెక్టివిటీ గుర్తుంచుకోండి, ఎయిర్ కనెక్టివిటీ ర్యాంకింగ్స్ 2024 రిపోర్ట్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఎవరు రిలీజ్ చేశారంటే ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రధాన కేంద్రం ఎక్కడ అంటారు? మాడ్రిడ్. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 2 ప్రాంతాల్లో గడిచిన ఏడాది, ఏ 2 ప్రాంతాలు? ఆసియా పసిఫిక్, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో గడిచిన ఏడాది 16% అనేది వృద్ధి నమోదైందంట ఎయిర్పోర్ట్స్ విషయంలో. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టాప్ 10లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. సెకండ్ షాంఘై పుడాంగ్ చైనా, థర్డ్ హమాద్. ఇక నెక్స్ట్ మన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 10th పొజిషన్లో ఉంది. ఓకేనా? మన ఢిల్లీ విమానాశ్రయం నుండి 153 గమ్యస్థానాలకు ఎయిర్ కనెక్టివిటీ ఉంది. ఎయిర్ అంటే విమానాలు వెళ్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల చాలా అంశాలు చూసాము. ఇంద్రగిరి సౌర జల వికాస పథకం గురించి కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో భూభారతి గురించి కానివ్వండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా పథకం గురించి మనం చూస్తున్నామంటే పైలట్ ప్రాజెక్టుగా చూస్తూ ఉంటే అవి ఏ ప్రాంతాల్లో ప్రారంభమైనాయి, పైలట్ మండలాలుగా, పైలట్ డిస్ట్రిక్ట్స్గా
ఎక్కడెక్కడ దాన్ని అమలు చేస్తున్నారు. పైలట్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించే ముందు కొన్ని ప్రాంతాలు సెలెక్టెడ్ ఏరియాస్లో దాన్ని పరీక్షిస్తారు. వచ్చిన ఫలితాల ఆధారంగా దానిలో మాడిఫికేషన్స్ ఏమైనా చేస్తారు, లేదంటే అదే సక్సెస్ఫుల్గా ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ విస్తరిస్తారు. సో అలా పైలట్ ప్రాజెక్ట్ కింద 3 జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. ఇందిరమ్మ అమృతం పథకం. ఇందిరమ్మ అమృతం పథకం ఎవరికి సంబంధించింది, పైలట్ ప్రాంతాలుగా వేటిని ఎంపిక చేశారు, ఉద్దేశం ఏంటి, సరిపోతుంది. సో ముఖ్యంగా ఏపీ అభ్యర్థులు, తెలంగాణ అభ్యర్థులు, మనకు రాష్ట్రాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీకు కరెంట్ అఫైర్స్ని మ్యాక్సిమం 100% నేను కవర్ చేస్తున్నాను. రీజనల్ ఇష్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏపీ టాపిక్స్ న్యూస్లో ఉంటే ఏపీ టాపిక్స్ చెప్తున్నాను, తెలంగాణ టాపిక్స్ న్యూస్లో ఉంటే తెలంగాణ టాపిక్స్ చెప్తున్నాను, 2 రాష్ట్రాలకు సంబంధించిన వర్ధమాన అంశాల న్యూస్లో ఉంటే 2 కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. టైం ఎంతైనా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందిరమ్మ అమృతం తెలంగాణ ప్రభుత్వము రేపటి నుండి ప్రారంభించబోతోంది. ఓకేనా? రేపటి నుంచి మే 30th. ఉద్దేశం కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పోషకాహార పథకం ఇది. పైలట్ ప్రాజెక్టుగా, పైలట్ అంటే సెలెక్టెడ్ ఏరియాస్లో ఎక్కడెక్కడ ప్రథమంగా భద్రాద్రి కొత్తగూడెం, గుర్తుంచుకోండి ఇవి, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఈ 3 జిల్లాల్లో అమలుకి తీసుకొస్తారు. ప్రథమంగా మొత్తం 50,269 మంది బాలికలకు ప్రయోజనం చేకూర్చొని ఉన్నారు. ఇందులో భాగంగా ప్రారంభం మే 30th రేపటి రోజున మనం చూడబోతున్నాము. భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ప్రారంభించనున్నారు. సో 2025 మే 30వ తేదీన. సో వయస్సు కేటగిరీ వచ్చేసి 14 to 18 years. సో కౌమార బాలికల కోసం ఉద్దేశించబడింది టార్గెట్ గ్రూప్. ఇక పథకం అమలు విధానం ఎలా ఉంటుందంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పోషక చిక్కీ అంటే మనము పల్లిపట్టి అంటాం కదా, మనం పల్లిపట్టిల గురించి కూడా జిఐ ట్యాక్స్ గురించి కూడా చూసాం చాలాసార్లు. కోయిల్పట్టి కడలై మిఠాయి తమిళనాడు సంబంధించి తమిరబరిని నీటి ఆధారంగా తయారు చేస్తారని ఇటువంటివి. సో ఇక్కడ చిక్కీ పోషక విలువలు కలిగిన చిక్కీలను ఇస్తారు. ప్రతి నెల 30 చిక్కీలు రోజుకొకటి చొప్పున 2 విడతల్లో 15 రోజులకు పంపిణీ. ఒక్కో చిక్కీలో సుమారు 600 క్యాలరీలు ఉంటాయి, 18 నుండి 20 గ్రాముల ప్రోటీన్లు, అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయంట. పల్లీలు చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలు అవి. ఓకేనా? అవగాహన కార్యక్రమాన్ని కూడా ఇందులో భాగంగా పోషణ పైన అవగాహన కూడా కల్పిస్తారు. ఓకేనా? ప్రయోజనం పొందే బాలికలు మొత్తం ఎంతమంది, ఈ నెంబర్స్ అవసరం లేదు, ఆ జిల్లాల పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా? సరిపోతుంది. సో నేషనల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5th ఎడిషన్ ప్రకారము తెలంగాణలో 64.7% బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. అదనపు సమాచారం చూస్తే అంగన్వాడీ కేంద్రాలు, మనకు అంగన్వాడీల గురించి ఆర్టికల్ 45 కూడా లింక్ చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు, చిన్నారులకు, బాలింతలకు పోషకాహారము ఆరోగ్య సేవలు అందించే కేంద్రాలు. రక్తహీనత, అనీమియా, ముఖ్యంగా బాలికల్లో మహిళల్లో పోషకాహారం లోపం వల్ల అధికంగా కనిపించే సమస్య, చిక్కీలు. ఓకేనా? ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకొక అంశం కూడా న్యూస్లోకి వచ్చింది. తెలంగాణలో వీహబ్, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం గురించి మనం వీహబ్ని చూస్తూ ఉంటాము. సో వీహబ్కి మరియు ఎన్ఎస్సికి మధ్య కుదిరిన ఒక అవగాహన ఒప్పందము మహిళల్లో, తెలంగాణ రాష్ట్రంలో మహిళల్లో ఫినాన్షియల్ రిలేటెడ్గా అవేర్నెస్ని క్రియేట్ చేయడము. సో ఆర్థిక అక్షరాస్యతను. ఓకేనా? సో మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు మహిళా వ్యవస్థాపకులకు, విమెన్ ఎంటర్ప్రినర్స్కి సాధికారతను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపట్టనుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, మనం షేర్ మార్కెట్ గురించి మీకు ఐడియా ఉంటే ఎన్ఎస్సి అంటే బిఎస్సి అంటే ఐడియా ఉంటుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్తో భాగస్వామ్యంగా వీహబ్ ఫౌండేషన్తో ఒప్పందం అనేది కుదిరిందంట. ఈ ఒప్పందంతో మహిళల నేతృత్వంలోని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లకు ఐపీఓ ద్వారా నిధుల సేకరణలో అవగాహన కల్పిస్తారు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంట కదా ఐపీఓ. ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా బిఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో విద్యార్థులకు నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక స్కిల్లింగ్ ప్రోగ్రాంలను అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా. ఓకేనా? సెమినార్లు, శిబిరాలు, నాలెడ్జ్ సెషన్స్ని కండక్ట్ చేస్తారు. ఓకేనా? గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక భారత శాంతి సేనలకు డాగ్ హమ్మర్షోల్డ్ మెడల్ అనేది ఈరోజు వార్తలకు వచ్చింది. ఈరోజు మే 29 ప్రత్యేకత ఏంటి? ఇంటర్నేషనల్ డే ఆఫ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ డే, లేదా అంతర్జాతీయ పీస్ కీపర్స్ డే, శాంతి పరిరక్షణ దళాలు అంటాం కదా,
వారిని ఉద్దేశిస్తూ ప్రత్యేక దినోత్సవంగా చూస్తున్నాం. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి? యునైటెడ్. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇంపార్టెన్స్ ఉన్న డే ఇది. థీమ్ ఏంటి అంటారు? ద ఫ్యూచర్ ఆఫ్ పీస్ కీపింగ్ అనేది ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్. మరి ఈ ప్రత్యేక దినోత్సవం రోజున యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా ఒక పురస్కారాలను కూడా ప్రకటిస్తూ ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డాగ్ హమ్మర్షోల్డ్ మెడల్ ఎవరి స్మారకార్థము చూడాలి. సో బ్రిగేడియర్ మన భారతదేశానికి సంబంధించి ఇద్దరికి వచ్చింది. సో వాస్తవానికి పోస్తమస్గా ఇస్తారు. సో బ్రిగేడియర్ జనరల్ అమితాబ్ ఝా అండ్ హవిల్దార్ సంజయ్ సింగ్ వీళ్ళు పీస్ కీపర్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఫ్రమ్ ఇండియా. ఇద్దరు భారత శాంతి దళ సభ్యులకు అంతర్జాతీయ లేదా యునైటెడ్ నేషన్స్ శాంతి దినోత్సవం సందర్భంగా డాగ్ హమ్మర్షోల్డ్ మెడల్ మరణోత్సవ పురస్కారంగా ప్రకటించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి దళాలలో 4వ అతిపెద్ద యూనిఫామ్ సిబ్బంది పంపే దేశం మన భారతదేశము. 1948 తర్వాత ఇప్పటి వరకు 179 మందికి పైగా భారత శాంతి దళ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇది యునైటెడ్ నేషన్స్ దేశాల్లోనే అత్యధికం. పీస్ కీపింగ్స్లో మన భారతదేశం ముందుంటుంది, చాలా సైన్యాన్ని పంపుతుంది మనం. ఓకేనా? సో ఇక్కడ యుఎన్ 2వ ప్రధాన కార్యదర్శి డాగ్ హమ్మర్షోల్డ్ యుఎన్కి సంబంధించి అప్పుడు జనరల్ సెక్రటరీగా పనిచేసిన చరిత్రలో నిలిచిపోయిన డాగ్ హమ్మర్షోల్డ్ తన జ్ఞాపకార్థము 1997లో ప్రారంభించబడిన ఈ పురస్కారం యుఎన్ పీస్ కీపింగ్లో మరణించిన సిబ్బందికి ఇచ్చే అత్యున్నత గౌరవంగా చరిత్రలో నిలిచింది. ఓకేనా? యుఎన్డిఓఎఫ్ యునైటెడ్ నేషన్స్ డిసెంట్మెంట్ అబ్జర్వర్ ఫోర్స్, ఇందులో ఈ అమితాబ్ ఝా దీంతో సంబంధం ఉన్నవారు. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఫిజీ దేశ అత్యున్నత పురస్కారము. సింపుల్గా మన భారతదేశంలో భారతరత్న ఎలా అయితే ఉంటుందో ఫిజీ దేశంలో అలాంటి ఒక పురస్కార గ్రహీతగా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, సో సంగీత ప్రపంచంలో తనకంటూ పరిచయం ఉన్న వ్యక్తి పురస్కార గ్రహీతగా వచ్చాడు. సో సుమిత్ టప్పు, తన పేరేంటి? సుమిత్ టప్పు, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. తనకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం అనేది ప్రదానం చేయడం జరిగింది. ప్రముఖ గాయకుడు మరియు మానవతావాది సుమిత్ టప్పుకు ఫిజీ తన దేశానికి చేసిన అసాధారణ సేవలకు గాను ఫిజీ అత్యున్నత, ఏ దేశానికి? ఫిజీ దేశంలో చేసిన సేవలకు గాను ఫిజీ అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది ఫిజీ ప్రభుత్వము. మన దేశంలో భారతరత్నలాగా ఫిజీ దేశంలో అత్యున్నత పురస్కారం అది. ఈ పురస్కారం భారతదేశంలో ఉన్న భారతరత్నతో సమానంగా భావిస్తారు. ఓకేనా? గుర్తుంచుకోండి. ఫిజీ ప్రభుత్వ అత్యున్నత పురస్కారము. ఫిజీ అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం, ఐలాండ్ కంట్రీ. ఓకేనా? హిందూ సంస్కృతి, భారతీయ వలసదారుల ప్రభావంతో చాలా ప్రసిద్ధి చెందుతుంది. ఇక ఒక దేశానికి నూతన అధ్యక్షుడు రావడం జరిగింది. సో మీకు ఇలాంటి టాపిక్స్ చాలా చెప్తున్నాను. దేశాధినేతలు ఇటీవల ఎవరైతే ఎన్నిక ద్వారా వచ్చారు లేదా మరణిస్తూ వచ్చారు వారి గురించి చూడండి. వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఏదైనా మ్యాప్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణకు ఏ కంట్రీ కానీ ఎప్పుడైనా ప్లేస్ న్యూస్లోకి వచ్చిందంటే మ్యాప్ పాయింటింగ్ చెప్తున్నాను. సో రొమేనియా అనే కంట్రీ ఈరోజు న్యూస్లోకి వచ్చింది కాబట్టి రొమేనియా మ్యాప్ ఎక్కడ ఉంటుందో మీరు చూడండి. రొమేనియా. సో రొమేనియా మనం చాలాసార్లు చూస్తున్నాం. రొమేనియా నల్ల సముద్రానికి ఆనుకొని ఉన్న 6 దేశాల్లో, నల్ల సముద్రానికి ఆనుకొని ఉన్న 6 దేశాల్లో రొమేనియా కూడా ఒకటి. అటువంటి రొమేనియాకి నూతన అధ్యక్షుడిగా ఆ దేశంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి గెలిచాడు. నికుసోర్ డాన్ గెలిచాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. సో ఎందుకు ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఇండిపెండెంట్ అని స్ట్రెస్ చేస్తున్నానంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా నవంబర్ డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ వారు కండక్ట్ చేసిన గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, అందులో శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయక గురించి క్వశ్చన్ అడుగుతూ తను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వారని అడిగారు. సో అంటే ఎక్కడైనా ఎన్నికలు కానివ్వండి, ఏదైనా దేశంలో దేశాధినేతలు వస్తే వాళ్ళ పార్టీ పేర్లను కూడా గుర్తుంచుకోవాలి. అందుకే మీకు ఇటీవల చాలాసార్లు ఇవన్నీ చెప్పేస్తున్నాను. ఓకేనా? సో రొమేనియాకి నూతన అధ్యక్షుడిగా నికుసోర్ డాన్. ఓకేనా? నికుసోర్ డానియల్ డాన్ గణిత శాస్త్రవేత్త, బ్యుకారెస్ట్ మాజీ మేయర్, స్వతంత్ర అభ్యర్థిగా రొమేనియా 7వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రొమేనియా రాజధాని ఏంటి? బుకారెస్ట్. ఓకేనా? గుర్తుంచుకోండి. అధ్యక్షుడి పదవీ కాలం రొమేనియాలో సాధారణంగా 5 సంవత్సరాలు ఉంటుంది. ఇటీవల మధ్యంతర అధ్యక్షునిగా ఇలీ బోలోజాన్ పదవి నిర్వహించడం స్వతంత్ర అభ్యర్థి విజయం అనేది చూస్తారు. ఇతని స్థానంలో తను రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మన భారతదేశ నౌకాదళానికి సంబంధించిన 2 నారీమణులు ఈరోజు ఒక విజయ యాత్రను ముగించారు. విజయయాత్ర అంటున్నాను. మనం లాస్ట్ వీళ్ళు యాత్రను ప్రారంభించినప్పుడే వీళ్ళ గురించి చెప్పాను. ఈరోజు ముగిసింది. సో మే 29 ఈరోజు ముగిసింది. రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ వ్యవహారాల శాఖ మంత్రి ప్రత్యేకంగా వీళ్ళని సత్కరించడం అనేది న్యూస్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహిళా నావికుల చారిత్రాత్మక ప్రపంచ
ప్రదర్శన అనేది చూడడం జరుగుతుంది. ఐఎన్ఎస్వి తరిణిలో ప్రయాణం చేశారు. ఇండియన్ నేవీస్ 2 బ్రేవ్ హార్ట్ విమెన్ ఆఫీసర్స్ సెట్ టు కంప్లీట్ హిస్టారిక్ గ్లోబల్ వాయేజ్ ఆన్ May 29 ఈరోజు. సో భారత నౌకాదళం చెందిన 2 మహిళా అధికారులు, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఏ, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము వీళ్ళ యాత్ర ప్రారంభమైనప్పుడు. నెక్స్ట్ ఇంకొకరు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే. చారిత్రక ప్రపంచ సముద్ర యాత్రను విజయవంతంగా పూర్తి చేయబోతున్నారు ఈ రోజున May 29. ఈ యాత్ర నావికా సాగర్ పరిక్రమ 2 పేరుతో 2024 అక్టోబర్ 2న గోవాలోని నావెల్ ఓషియన్ సేలింగ్ నోడ్ నుండి ప్రారంభమైంది. అక్టోబర్లో స్టార్ట్ అయింది. వీరి మొత్తం ప్రయాణం వచ్చేసి 25,400 నాటికల్ మైళ్ళు, అంటే 50,000 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ప్రయాణానికి ఉపయోగించిన నౌక పేరు ఏంటంటే ఐఎన్ఎస్వి తరిణి. వీరి మోటో కరేజియస్ హార్ట్స్ అండ్ బౌండ్లెస్ సీస్, ధైర్యవంతమైన హృదయాలు ఎల్లలేని సముద్రాలనే ఒక పేరుతో వాళ్ళు వెళ్ళారు. వారి అసాధారణ ప్రదర్శన గుర్తింపుగా రాజ్నాథ్ సింగ్ గారు గోవా పోర్ట్లో స్వయంగా వీరిని సత్కరించనున్నారు. ఓకేనా. ఐఎన్ఎస్వి తరిణి భారత నౌకాదళం చెందిన ప్రఖ్యాత సెయిలింగ్ వాహనం, ఒక షిప్ అన్నట్టు. ఓకేనా, గుర్తు. 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ 1.852 కిలోమీటర్స్. ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది బిట్, ఇది ఇంత చిన్న బిట్ అనిపిస్తుంది, కానీ ఎగ్జామినేషన్ ఇది ఇస్తే ఇదే పెద్ద ప్రశ్నగా కనబడుతుంది. సో 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ అని ఇస్తారు డైరెక్ట్గా. కాబట్టి ఎటువంటిది ఇంపార్టెన్స్ పోటీ పరీక్షల కోణంలో నేను భావిస్తున్నా, దాన్ని మీకు మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాను. ప్రతి పాయింట్, ప్రతి వర్డ్ ఫోకస్ చేయండి నేను ఇచ్చేది. ఇక వార్తలు నిలిచిన 2 పుస్తకాలు కూడా క్రికెట్కి సంబంధించిన పుస్తకాలే ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. సో ఫస్ట్ వచ్చేసి ప్యాట్ కమిన్స్ ఎవరు? ఆస్ట్రేలియా క్యాప్టెను. సో లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి ఐసీసీ ఈవెంట్స్లో ఆస్ట్రేలియా పార్టిసిపేట్ చేస్తుందంటే దాదాపు అన్ని కూడా గెలుచుకున్నాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కానివ్వండి, లేదా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటాం అది కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఐసీసీ వన్డే వరల్డ్ కప్పే కానివ్వండి, ఇలాగా. సో ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్గా ఉన్నాడు. తను రాసిన ఒక పుస్తకం టెస్టెడ్ ద రిమార్కబుల్ పవర్ ఆఫ్ రిజాల్వ్ అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించింది అంటారు? ప్యాట్ కమిన్స్కి సంబంధించింది. పుస్తకాల పేర్లను ఎప్పుడు చూసినా కూడా కవర్ పేజ్ చూడాలి. ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. కావాలంటే ఇదే పుస్తకం పేరును తెలుగులో రాయండి, కానీ ట్రాన్స్లేట్ చేసి రాయకండి. సో ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2025లో టెస్టెడ్ ది రిమార్కబుల్ పవర్ ఆఫ్ రిజాల్వ్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. నాయకత్వం, నిర్ణయాలు తీసుకునే శక్తి, అంటే క్యాప్టెన్ కదను, అంశాలపై వివిధ రంగాల 11 మంది నిపుణులతో కమిన్స్ చేసిన చర్చలతో ఈ పుస్తకం అనేది రూపొంది గుర్తుంచుకోండి. ఓకేనా. హార్పర్ కొలిన్స్ వారు ఈ పుస్తకానికి పబ్లికేషన్గా చూడడం జరుగుతుంది. ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇక నెక్స్ట్ టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ అనే ఒక పుస్తకం. వాస్తవానికి టెస్ట్ క్రికెట్లో అసలైన క్రీడాకారుడి నైపుణ్యం బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్లో భాగంగా 2020 మ్యాచెస్, వన్ డే మ్యాచ్ చూడడానికి కూడా చాలామందికి బోర్గా ఫీల్ అవుతున్నారు. అలాంటి టెస్ట్ క్రికెట్ అద్భుతమైన రోజులు. ఒకానొక సమయంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ టెస్ట్ మ్యాచ్ల్లో వాళ్ళు చూపించిన ప్రతిభ అద్భుతం, అమోఘము. సో అలాంటి టెస్ట్ క్రికెట్ సంబంధించి టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ అనే ఒక పుస్తకాన్ని రీసెంట్గా ఎవరు రాశారంటే టిమ్ విగ్మోర్ గారు రాసిన పుస్తకం. టెస్ట్ క్రికెట్ యొక్క అద్భుతమైన చరిత్రని, అసలు టెస్ట్ క్రికెట్ యొక్క గొప్పతనాన్ని మన ముందుకు తీసుకొచ్చిన పుస్తకంగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, గుర్తుంచుకోండి. ప్రత్యేకత టెస్ట్ క్రికెట్ 2026 మార్చిలో, నెక్స్ట్ ఇయర్ మార్చిలో 150th యానివర్సరీని జరుపుకొని ఉంది. ఈ సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. ఓకేనా. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ 1877లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది. ఇక టెస్ట్ క్రికెట్ ప్రత్యేకత 5 రోజులు జరుగుతుంది. భారత్లో తొలి టెస్ట్ ఎప్పుడు జరిగిందంటే 1932లో ఇంగ్లాండ్తో లార్డ్స్లో భారత్ తొలి టెస్ట్ ఆడింది. భారత్ టెస్ట్ మ్యాచ్ తొలిసారి ఎప్పుడు ఆడింది అని అడుగుతారు. లార్డ్స్ అంటే ఇంగ్లాండ్లో ఉంటుంది. సో ఇక ఈరోజు ప్రశ్న, భారతదేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది? మనం రీసెంట్గా డిస్కస్ చేసాం ఈ టాపిక్ని. ఎవరు ఏర్పాటు చేయనున్నారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? సో ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎంతవరకు తెలిస్తే అంతవరకు. మీరు నిన్నటి వీడియో చూసినా కూడా సమాధానాన్ని సులభంగా చెప్పగలుగుతారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో మద్దతు ధరకు సంబంధించి మరియు కేంద్ర క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు, అండ్ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఈ రోజున ప్రారంభమైంది, అండ్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసిన 3 కొత్త పంట రకాలు, లాకోన్స్ డిఎన్ఏ పరీక్షకు పేటెంట్, అండ్ ఇండియాలో డైరెక్ట్ శాటిలైట్ బ్రాడ్కాస్ట్ సేవలకు ఇంటాల్సెట్కు ఇన్స్పేస్ అనుమతినిచ్చింది,
బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్టర్స్ మీట్ అనేది రీసెంట్గా జరిగింది బ్రెజిల్లో. థీమ్ ఏంటి చూడండి, కోజికోడ్ ప్రత్యేకత, ఫస్ట్ డిస్టిక్ టు అనౌన్స్ డిస్టిక్ యానిమల్, డిస్టిక్ ట్రీ, డిస్టిక్ ఫ్లవర్ అని చెప్పేసేసి. అండ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 అక్టోబర్లో జరగబోతుంది, దాని యొక్క థీమ్ ఆవిష్కరణ. అండ్ టాప్ 10 హబ్ విమానాశ్రయాలు ఢిల్లీకి 10వ స్థానము. సో దేనికి సంబంధించి, ఏ ప్రాంతాలకు సంబంధించి? ఇందిరమ్మ అమృతం అనే ఒక పథకం రేపటి రోజున ప్రారంభం కానుంది. పైలట్ డిస్ట్రిక్ట్స్ గుర్తుంచుకోండి. అండ్ మహిళల ఆర్థిక అక్షరాస్యతకు ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అవగాహన ఒప్పందము వి హబ్తో. అండ్ భారత శాంతి సేనలకు డాగ్ హమ్మర్షోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది ఇద్దరికి. ఈరోజు పీస్ కీపర్స్ డే ప్రత్యేకము. సుమిత్ టప్పుకు ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం అనేది రావడం జరిగింది. ఆ పురస్కారం పేరేంటి? రొమేనియా కొత్త అధ్యక్షుడిగా స్వతంత్ర అభ్యర్థి నికుసోర్ డాన్ ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ భారత మహిళా నావికాదళ అధికారులు సాధించిన లేదా పూర్తి చేసిన అద్భుత యాత్ర విజయయాత్ర. అండ్ ప్యాట్ కమిన్స్ రాసిన కొత్త పుస్తకము టెస్టెడ్ ది రిమార్కబుల్ పవర్ ఆఫ్ రిజాల్వ్ అనే పుస్తకము. టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ అనే ఒక పుస్తకాన్ని మనం ముందుకు తీసుకొచ్చిన టిమ్ విగ్మోర్. అండ్ ఈరోజు ప్రశ్న, భారతదేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం ఎక్కడ ఉంది, ఎక్కడ ఏర్పాటు కానుంది, ఎవరు ఏర్పాటు చేస్తున్నారు, ప్రత్యేకత ఏంటి? ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇవ్వండి. అండ్ ఆఫర్స్ అనేవి మీకు మే 30th రేపు మార్నింగ్న స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ లింక్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అనే యాప్ మనం చూడండి, ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ని మీకు కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకొని అందులో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి నేను ఏవైతే పీడిఎఫ్స్ ఉన్నాయో శాంపుల్ పీడిఎఫ్స్ని కూడా చూడొచ్చు. అరౌండ్ ఒక 10 ఓపెన్ చేసి పెడతాను, చూడండి. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.